హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. ఏంది సింధు యాడ్నో ముచ్చటగా కూర్చుంది అని చూస్తుర్రా? మరి మా రాకేష్ అన్న మరి వదినమ్మ వస్తే ఇక నేను ఉంటానా? మరి ఇక తొందరగా ఇక ఏం మాత్రం ఇక వాళ్ళని ఇంటర్వ్యూ చేసేట్లేదు, డైరెక్ట్గా అరుచుకుందాం పారి. నమస్తే స్వామి. అంటే మీ జబర్దస్త్ స్క్రిప్ట్లు చూస్తుంటా కదన్న, అంటే నేను అంటే మా ఫ్రెండ్స్ మేము ఎట్లా ఆడుకుంటామంటే వదినమ్మా, నేను రాకేష్ అన్న అంటే అట్లా ఇమిటేట్ చేస్తూ మా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేస్తూ మేము అట్లా చేస్తాం అన్నమాట. సో అట్లా అందుకే ఇక తొందరగా ఇంట్రడక్షన్ ఇవ్వకుండా ఇక మా అన్నకి ఇంట్రడక్షన్ ఏముంది, ఆడిషన్ ఇచ్చారు మీరు ఇక్కడ. సో ముందుగా వదినమ్మా తారాశ్రీ బుజ్జి తల్లి ఎలా ఉంది? బాగుంది, మంచిగా మంచిగా ఉంది. ఓకే, నువ్వు ఎట్లున్నావు వదినమ్మ? మంచిగా ఉన్నావు వదినమ్మ. మరి జోర్దార్ సుజాత వదినమ్మ అంటే మరి ఎట్లుండాలి? మరి మా రాకేష్ అన్న అయితే నేను మీకు పర్సనల్గా అంటే ఈ ఇంటర్వ్యూలో కాకుండా నేను మీకు సపరేట్గా పెద్ద ఫ్యాన్. నేను మిమ్మల్ని అంటే మిమ్మల్ని యాక్ట్ చేస్తూ మాది ఒక టీం కూడా ఉంది ఫ్రెండ్స్కి సపరేట్గా. మేము అట్లా యాక్ట్ చేస్తూ ఉంటుండే, అంటే జబర్దస్త్ ఇది ఒక స్టేజ్, ఇది ఇట్లా యాక్ట్ చేయాలి అనేసి. అంటే అన్న ఎట్లా అన్న అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి సో ఇప్పటి వరకు ఒక లీడ్ రోల్, ఇక అందరూ అడిగే క్వశ్చన్లు ఇక నేను కూడా లీడ్ రోల్ ఒక హీరోగా కమ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు ఇప్పుడు. అంటే మీకు ఎలా వచ్చింది అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? మా వదినమ్మ ఇందులో సపోర్ట్ ఎట్లుంది ఏంది? ఎక్కడ చూసినా వదినమ్మ మీ గురించి మంచిగా చెప్తున్నారు. అవునా? అంటే మరి మంచిగా చెప్తున్నాడు. అంటే మీరు లేకుండా ఇంకా ఆయనకి ఇంకొక అడుగు కూడా వేయలేను అన్నట్టుగా చెప్తున్నాడు. మరి చెప్తున్నాడు కదా అట్లా. ఎప్పుడు ఏందండి నాకు ఒక్కటి కూడా రాలే. నువ్వే చెప్పమన్నావు, బయటికి చెప్పమన్నావు కదా. మా అంజన్న కూడా సరే ఈ ముచ్చట తర్వాత మాట్లాడుకుందాము, మీ తర కూడా వస్తా. అయితే అన్న చెప్పండి ఎట్లా వచ్చింది అసలు ఈ జబర్దస్త్ షూటింగ్లు చేసుకుంటా ఒక పక్క ఈ స్క్రిప్ట్ రాసుకుంటే ఎట్లా? మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నా కానీ అర్థమైపోయింది. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఆల్రౌండర్, అన్నీ చేయగల వ్యక్తి మిమిక్రీ ఆర్టిస్ట్. మీరు మిమిక్రీ అనే పదం వాడారు కాబట్టి చెప్తున్నాను. మిమిక్రీ ఆర్టిస్ట్ రాసుకోగలడు, చేయగలడు, అందరు యాక్టర్స్ని ఒప్పించగలడు, మైమ్ చేయగలడు, వెంట్రలోక్విజం చేయగలడు, మిమిక్రీ చేయగలడు. ఎవరైనా రాకపోతే వాళ్ళ క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుందో ఇమిటేట్ చేసి చూపించగలడు. బహు యాక్టింగ్స్ అన్ని మిమిక్రీలో కలిసి ఉంటాయి. సో ఆ మిమిక్రీ అనే ఒక ఆయుధం నాకు బలంగా ఉపయోగపడింది. నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చానంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మిమిక్రీ. అది నన్ను ఒక యాక్టర్గా నాకున్న క్యాపబిలిటీ రాకేష్ ఏంటి అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, అంతే. అదే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. మిమిక్రీ అన్నారు కాబట్టి జనరల్గా ఆ మిమిక్రీలో ఆయన ఆల్మోస్ట్ ఇంకా పట్టభద్రుడే కదా. జనరల్గా డబ్బింగ్ చేపిస్తున్నప్పుడు ఒక ట్రాక్ చేపిస్తాం, ఆ తర్వాత మెయిన్ ఆర్టిస్టులు వస్తారు. సో తన మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి దీంట్లో ఉన్న దశావతారాలు కమల్ హాసన్ ఎలా చేశారో ఓ 10 మందికి ఆయన డబ్బింగ్ చేపించారు. అంటే అది మరి మా రాకేష్ అన్న పవర్ అంటే బడ్జెట్ నేను సినిమా చూస్తాను కానీ అర్థం కాలేదు అన్ని క్యారెక్టర్లకి లీక్ చేయకండి ఇలాంటి విషయాలు. మేము అత్యద్భుతంగా చాలా ఖర్చు పెట్టి మేము భారీ ఎత్తున చాలా పెద్ద పెద్ద డబ్బింగ్ ఆర్టిస్టులు మేము దగ్గర డబ్బింగ్ ఆర్టిస్టులకే చాలా ఖర్చు పెట్టాం. అలా చెప్పుకోవాలి ప్లీజ్. సో అంటే ఫస్ట్ స్క్రిప్ట్ వదినమ్మ మీరు వినగానే ఏమనిపించింది? అంటే మంచి కథ. ఈయన బేసిక్గా కథలు నాకు బాగా చెప్తుంటాడు. కథలు బాగా చెప్తుంటాడా? అంటే ఇది 2 రకాల కథలు ఉంటాయి. 2 రకాల కథలల్లో కొన్ని కథలు అవి చాలా బాగా క్యూరియాసిటీ ఉంటాయి. ఇట్లాంటి కథలు అక్కడ నిలబెడతాయి. అంటే ఆ కథలేమో ఉరికేటట్టు చేస్తే ఈ కథలేమో నిలబెడతాయి అన్నట్టు. ఆ నిలబెట్టే కథ ఇంత ఒక సంకల్పంతో సినిమా దాకా తీసుకొని వస్తాడు అని చెప్పేసి నేను అనుకోలే. మీన్స్ సినిమా స్టోరీస్ అన్నీ చెప్తున్నారు కదా, అట్లనే అవుతుందేమో అని అనుకున్నా. కానీ దీనికి ఒక్కొక్క అడుగు ముందు పడుతున్నప్పుడు ఇది ఏదో పెద్దది జరిగేటట్టే ఉన్నది. ఓకే, దీని విషయంలో మన సహకారం ఎంత కావాలి, మనం ఏం చేయగలుగుతాం అనే దాంట్లో నేను ఆలోచన చేసుకున్నా. తెలంగాణ ముందు బిడ్డ మరి అంతేనా? అయితే మరి నమస్తే. అసలు అంటే నేను మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తా. అంటే మీరు చూడడానికి జర్ర అంటే బయట స్క్రీన్లో ఒకలా ఉన్నారు, ఇక్కడైతే జర్ర కొంచెం విలన్ లెక్క కూడా విలన్ లెక్క కొంచెం లైట్గా ఉన్నారు. అయితే చెప్పండి అన్న, అంటే మీరు ఫస్ట్ మా అన్న
కథ వినిపించాయని మీకు ఎలా అనిపించింది? జనరల్గా అంటే ఫస్ట్ నాకు ధనరాజ్ గారు మంచి మిత్రులు. దీనికి ముందు సినిమా నేను బుజ్జిలో ఆయన హీరో దాంట్లో. సో ధనరాజ్ ఫోన్ చేసి ఇలాగా రాకింగ్ రాకేష్ ఒక కథ రెడీ చేశారు, మీరు కెమెరామెన్గా చేస్తారని అడిగారు ఫస్ట్. ఓకే అని చెప్పేసి జనరల్గా జబర్దస్త్ టీం నుంచి వచ్చారు కదా, తను రెగ్యులర్గా వాళ్ళు చాలా ఆయన రైటర్గా ఉంటారు కదా, కొన్ని వందల స్క్రిప్ట్లు తను చేస్తున్నారు. సో వాళ్ళకి రైటింగ్ చాలా ఈజీ. సో ఆయనకి ఆ స్టైల్లోనే ఒక మంచి కథ, ఒక మంచి కామెడీ జోనర్లో ఏమైనా చేస్తున్నారేమో, సరే కెమెరామెన్గానే కదా, సరే ఏదైనా చేసేయచ్చు కదా అని చెప్పేసి నేను విన్నాను కథ వింటే నేను అనుకున్నట్టు రెగ్యులర్గా చేసే ఒక కామెడీ కథ కాదు అది. ఈ కథలో చాలా ఎమోషన్ ఉంది. సో స్టార్టింగ్ నుంచే మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఫస్ట్ 10 నిమిషాల్లోనే జనాలు కంటెంట్ పెట్టేస్తారు మన సినిమాలో. అలాంటి ఒక సమస్యను తీసుకెళ్ళిపోయి ఒక ఇచ్చేసి, అంటే ఇలాంటి కథ రాకేష్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ కథను మిస్ చేసుకోకూడదు అని చెప్పి అనుకున్నప్పుడు ఎవరు డైరెక్టర్ అనుకున్నావు అంటే నేను చేద్దాం అనుకున్నాను అని చెప్పాను ఫస్ట్. ఆ తర్వాత నేనే ఇంకా సిగ్గు విడిచి అంటారు కదా, అలా చెప్పాను, లేదు అంటే నువ్వు ప్రొడక్షన్ చేయాలి, యాక్టింగ్ అన్నీ చేయాలి కదా, ఇబ్బంది అవుతుంది, సో 2 నేనే హ్యాండిల్ చేస్తాను అని నేనే అడిగాను. సో అంతగా నచ్చింది కదా. అంతగా నచ్చకపోతే అండి డెఫినెట్గా సపోజ్ ఆయన చేయకపోయినా వేరే ఎవరు డైరెక్టర్ ఉండేవాళ్ళు. సో అది మళ్ళీ అంత పెద్ద ఇంపాక్ట్ అవుతుందో లేదు నాకు తెలియదు కదా. సో నేనే చేస్తే ఏంటంటే 2 డిపార్ట్మెంట్స్ నా కంట్రోల్లో ఉంటాయి కాబట్టి సో విజువల్గా దీన్ని బాగా చేయొచ్చు అని నమ్మకం వచ్చింది కదా ఆయన అంత బాగా చెప్పిన తర్వాత. ఓకే, అంటే నేను ఈ సినిమా మీరు చెప్తుంటే ట్రైలరే గుర్తొస్తుంది. అంటే ఆ ట్రైలర్ ఒక మంచి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో వదినమా మంచిగా మన ఊరు పక్కన తండ, అదే కదా. అంటే ఒక తండలో ఉన్న ఒక అబ్బాయి అంటే నాకు ఒకటి నేను అడుగుదాం అనుకున్నా, ఇందులో కృష్ణ అనన్య ఆమె మేడం కూడా అంటది, ముక్కలన్నీ మా బావకి బొక్కలన్నీ నీ అంటది. మరి రియల్ లైఫ్లో ముక్కలన్నీ మా అన్నకేనా? అట్లే ఉండేది. అంటే అప్పుడు ఆ ఐటమ్ వరకు నేను ఎప్పుడు వడ్డించలేదు దీనికి. వడ్డించే అవకాశం నాకు రాలేదు కాబట్టి కొంచెం ఓకే పర్లేదు. మా అన్న నువ్వు ప్రేమతో ఏది ఇచ్చినా తింటారు. పచ్చిపులుసు పెడతా, నాకు చాలా పెసరపప్పు అంటే బాగా ఇష్టమే నాకు. పెసరపప్పుతో పచ్చిపులుసు మంచి కాంబినేషన్ కాబట్టి ఎక్కువ నాకు అది పెట్టే అవకాశం వస్తుంది కాబట్టి అది పెడతా. ఇందులో ట్రైలర్లో అంటే ధనరాజ్ అన్న కూడా ఒక మంచి డైలాగ్ అంటాడు, రాముడు అంతటి వాడే పెద్ద పెద్ద ఋషులని వాళ్ళని తాకలేదు, చిన్న ఉడతని అది చాలా డీప్. అది ఆ ఒక్క వర్డ్ ఎక్కడో టచ్ అయింది బాగా. క్యారెక్టర్ అలాంటిదండి. ఎందుకంటే కల్కల భరణి గారు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ కుమార్ థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ ఏదో ఇంపాక్ట్ డైలాగ్ పడాలని ధనరాజ్ గారు అన్నప్పుడల్లా మేము చాలా డైలాగులు రాసాము, నేను కొన్ని రాశాను. ఇది కాదురా ఇంకేదో నిన్ను పోల్చాలంటే దాని వెనక ఏదో ఒక ఇప్పుడు శక్తి ఉన్నంత ఇదిగా ఉండాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి చెప్తున్నావు అంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి శక్తి అర్థమైపోవాలి, అట్లుండాలిరా చెప్తుంటే. నేను ఇంకా అంటే నాకు జబర్దస్త్లో నాతో పాటు ట్రావెల్ చేసి నాకు స్కిట్ రాసే రైటర్ రాజ్ కుమార్ గారు ఈ డైలాగ్ రాయటం జరిగింది. డైలాగులు అన్నీ ఆయనే రాశారు. ఈరోజు ప్రతి ఒక్కరు డైలాగులు గుర్తుపెట్టుకుంటున్నారు, పంచ్ డైలాగులు అయ్యి మీమ్స్ అయ్యి అన్నింటిలో తిరుగుతున్నాయి. ఒక ట్రైలర్ నుంచి ఒక డైలాగ్ తీసుకున్నారంటేనే ఒక వండర్ఫుల్ సక్సెస్ అనమాట. అది అంత బాగా వెళ్ళింది 2 మిలియన్ వరకు వితౌట్ పుషింగ్ అని అంటే డైలాగ్స్కి మా రైటర్ రాజ్ కుమార్ గారి కాంట్రిబ్యూషన్ మొత్తం ఉంది. ఫస్ట్ తనకి థ్యాంక్స్. అంటే మీ మీద ఉన్న అభిమానంతో చూడన్నా అసలు ఎంతవరకు అంటే అనుకుంటాం అంటే ఖాళీ టైంలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం కదా మన గురించి మనం అనుకుంటాం. ఖాళీ టైం ఉంటేనే నేను సూది దారం లాగా అందరిని కలుపుకొని పోతుంటాను. నాకు బేసికల్లీ ఖాళీ ఉన్నానంటే ఈరోజు అబ్బాయి పరిచయం అయితే నా లిస్ట్లోకి వచ్చేస్తాడు. ఫ్రెండ్ టార్చర్ స్టార్ట్ అయింది. నాతో పరిచయం అత్యంత అద్భుతంగా ఉంటుంది, అత్యంత భయంకరంగా ఉంటుంది, అత్యంత భయానకంగా ఉంటుంది, సాహసోపేతంగా ఉంటుంది. ఏ క్షణమైనా కూడా నా కోసం రావాలి. నేను చేస్తాను. అవును, అట్లే చేయాలి. అట్లే చేసి నన్ను శ్మశానికి పట్టుకోవాలి. తర్వాత ఇటు దాకా పట్టుకొచ్చింది. మిత్రత్వం పరిచయమైన నెల రోజులకే నువ్వు కిందికి వస్తావు రావా అని చెప్పక శ్మశానాన్ని పట్టుకొని పోయిండు. అంటే ఈయన సాహసం అట్లుంటది. కానీ ఏదైనా ఎండింగ్ మంచిగా ఉంటది. బాలసుబ్రహ్మణ్యం గారు మాట అన్నారు ఒక దాంట్లో, ఒక్కసారి స్నేహం చేసేటప్పుడు ఆలోచించాలి, దాని తర్వాత జీవితంలో కూడా చచ్చేంత వరకు ఆలోచించకూడదు అన్నట్టుగా నేను ఆ పదాన్ని డెఫినెట్గా పెట్టుకుంటాను. నాతో స్నేహవాసం అట్లనే ఉంటుంది. ఇంకా డాన్స్ స్టార్ట్ అయితే
నన్ను ఎవరో అంటే వాళ్ళు పాపం ఏదో ఫీల్ అయ్యి దూరమైన వాళ్ళు తప్ప నేనైతే ఇప్పటి వరకు నేను ఆ వ్యక్తుల్ని వదులుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. నేను వదులుకోను. ఒకవేళ వదులుకున్న మనుషులు కూడా లేరు. నా తప్పేమన్నా ఉంటే వాళ్ళ తప్పున నేనే క్షమాపణ అడుగుతా, నా తప్పున నేనే క్షమాపణ అడుగుతా. ఏముంది ఒక క్షమాపణతో మళ్ళీ మనం కంటిన్యూ అవుతాం కదా అని ఒక చిన్న కాకపోతే ఏంటంటే అంటే నీలాగా అందరు ఉండరు అన్న. నేనైతే ఒకటి చెప్తా, అంటే అంత మంచి గుణం కూడా అందరికీ ఉండదని నేను చెప్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాల్లో అంటే ఊరు అంటే పల్లెటూరులో ఒక అబ్బాయి అంటే అసలు ఏం సాధించడానికి సిటీకి వస్తాడు, అసలు ఏం సాధిస్తాడు అనేది ఇగో 22వ తారీఖు అంటే ఆ ట్రైలర్ చూసినాక ఏం అనిపించింది అంటే అబ్బా జర్రంత ఒక్క 2 రోజులు ముందు పెట్టుంటే బాగుంటుంది రిలీజ్ అని చెప్పేసి మేము అందరం రెడీగా ఉన్నాం మా దోస్తులు అందరం. 22వ తారీఖు ఖచ్చితంగా అల్లరి చేద్దాము. అల్లరి చేయడంలో మన ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఏమోదినమ్మా ఎట్లనే అంటాం కాబట్టి మన బెంచ్ అది. ఎందుకంటే నేను ఉట్టిగానే ఎమోషనల్ అయిపోతా. అయ్యో అయితే ఇంకా ఈ సినిమా మొత్తం నువ్వు చేస్తూనే ఉంటావు, ఎప్పుడు కావాలి నేను నీ కచ్చి మీద కేసీఆర్ అని రాసి నేను నీకు ఇస్తా తుడుచుకుంటూనే. అయితే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ 18వ తారీఖు కదా? అవును 18వ తారీఖు. అంటే అందులో కొన్ని నేను విన్నా, నువ్వేదో షాకింగ్ అంటే కొన్ని నిజాలు చెప్తానని చెప్పేసి చెప్పినాను. తీసుకుంటారా చాపకు గాలం వేస్తారా? ఇంకా ఏ నిజాలు ఇంకా ఏమైనా ఉన్నాయి వదినమ్మా? మనం అట్లా అడుగుతామా వదినమ్మా? డైరెక్ట్ గా అడగమా? ఇంకా దాచాను. అంటే అప్కమింగ్ మూవీస్ ఏదైతే వస్తున్నాయో లేకపోతే ఇంకెవరెవరితోని సినిమాలు చేస్తున్నారో ఇక వాళ్ళ గురించి చెప్పేసి అదే నీకు తెలుసా ఈయనతో నా జర్నీ స్టార్ట్ అయిన కాడ నుంచి తవ్విన కొద్ది వెళ్తూనే ఉంటాయి. అందుకే నేను తవ్వడం బంద్ చేసిన, వచ్చినప్పుడే తీసుకున్నాను. ఆగ చూడు ఎట్లా చూస్తారు. ఆగ మళ్ళీ అంటే అవును అంటే రాకేష్ అన్నని జబర్దస్త్ నుంచి మంచిగా ఒక కామెడీ యాంగిల్లో రాజ్బాబు గారు ఈ సినిమా ఈయనకి ఇదివరకే నువ్వు అభిమానం అంటున్నావు కదా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈయన పట్టుకొని అమాయకత్వానికి చూపించిన ఆయన అంత అమాయకంగా చూపించిన ఈ దేవుడికి నమస్తే. అంటే ఒక అమాయక క్యారెక్టర్ కాదు, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంకో ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ లో 60 years అబౌవ్ ఒక ఓల్డ్ మ్యాన్ కూడా ఫ్రెండ్ ఉంటారు. వీళ్ళందరూ కలిసే గలాటా చేస్తూ ఉంటారు. ఇంకొక మావయ్య ఒక మేనమామ క్యారెక్టర్ ఉంటుంది. అలాగా ఎక్కడ రాకేష్ ని ఎలా చూపించాలో తను ప్లస్ పాయింట్స్ యాజ్ ఎంటర్టైనర్ గా, కమెడియన్ గా అవి ఉన్నాయి సినిమాలో. ఎమోషనల్ పాయింట్ ఇప్పుడు దాకా చూపించలేని ఒక మ్యాటర్ దీంట్లో చూపించాం. తనకి ఇది చాలా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అయితే నేను ఏడ్చుడు తప్పదనమాట. మా రాకేష్ అంతేనా? సరే వదినమ్మా, ఓకే. అంటే వదినమ్మా నాకు ఒక డౌట్ వస్తుంది. అంటే హీరో ఇప్పుడు మా రాకేష్ అన్న, మరి హీరోయిన్ అనన్య మరి ఏందో ఇగో స్క్రీన్ మీద ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతూ ఉంటారు, కానీ ఒరిజినల్ హీరోయిన్ ఎప్పుడు పక్కకే అది అంతేనా అన్న? ఎప్పుడు పక్కకుండి తలకే పట్టుకునేటట్టు చేసుడే మన ధ్యేయం. ఎక్కడికన్నా మళ్ళా నీ దగ్గరికి రావాలి అట్లా అన్నట్టు. అవును, బస్సు ఎన్ని బస్ స్టేషన్ తిరిగినా అక్కడికి డిపోకే వస్తుంది. డిపో బస్ స్టేషన్స్. ఏం చెప్పావమ్మా వేరే మనుషులు నువ్వు, ఇప్పుడు దాకా ఇలా కంపారిజన్ ఎవరు చేయలేదు. కానీ నిజంగా ఈ సీరియల్ అట్లనే ఓడుతున్నావు వీరవనితలాగా మంచిగా. సో అయితే ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ నెల 22న మేమైతే చాలా, నేనైతే ఫస్ట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది, నాకు బోర్ కొట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది. ఇంకా 27 ఇంక ఎన్ని రోజులు ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉంటాము. మీ సినిమా అయితే టోటల్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇంకా మేము చాలా లేట్ అయిపోయింది, తినలేదు, చిన్న పాప ఉంది, ఇందాక నుంచి అదే కొడుతుంది. మనం హ్యాపీగా సక్సెస్ మీట్లో మీ ఛానల్ తరపున మేమే వస్తాం. నాకు మహావంశీ గారు అత్యంత ఆత్మీయులు. నేను మధ్య కాలంలో అంటే ఒక దగ్గర కలిసాను తప్ప నాకు ఎన్నో సంవత్సరాల పరిచయం వారికి. నేను డెఫినెట్లీ నేను మన ఛానల్కి వచ్చి సక్సెస్ మీట్ అక్కడ పెట్టుకున్నాను నాతోటి అన్న. ఇదంతా మహాలోనే పెట్టుకోవాలి అన్న. అసలు ఇది ఈ గెటప్ కాదన్న, నాది
వేరే ఉన్నది గిద్దప్ప ముచ్చట చెప్తుంటా కదా నేను అవునా తెలంగాణ స్లాంగ్ లో. వేరే మీరేనా అది? వెరీ నైస్. సో ఇక్కడ మీరు వచ్చిరని చెప్పి అన్నదాన్ని ఊరికి వచ్చిన. పర్లేదు, డెఫినెట్ మంచి ఆ గెటప్ తోటి మంచి సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం. ఆ గెటప్ తోనే మీరు అక్కడికి రండి. డెఫినెట్ గా ఆ వస్తాం. గెటప్ తోనే మీరు రండి, చూసి ఎంజాయ్ చేద్దాం. డెఫినెట్ గా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.